సిమి ఉగ్రవాద సంస్థ సభ్యుల కోసం నెల్లూరు పోలీసులు వేట ప్రారంభించారు. సుళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా గాలిస్తున్నారు. సిమి సభ్యుల ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, నెల్లూరు వాసులు ఉలిక్కి పడేలా సిమి ఉగ్రవాద సంస్థ సభ్యుల కోసం నెల్లూరు పోలీసులు వేట ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, కేంద్ర ప్రభుత్వ నిషేధ సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సభ్యుల కోసం ఆంధ్ర, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల బెంగళూరులో జరిగిన బాంబు దాడికి పాల్పడింది ఈ సంస్థేనని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి కొందరు సిమి ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ప్రాంతాల్లో తలదాచుకున్నారని పోలీసులు అంచనాకు వచ్చారు. వాళ్ళ పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు ఈ రోజు ఉదయం తడకు వచ్చి అక్కడ మన పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ప్రధానంగా సుళ్లూరుపేట, తర ప్రాంతాల్లో ఇటీవల పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ఉద్యోగాల వేటలో ఉద్యోగులు అక్కడ ఉన్నట్టు వాళ్ళు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇంటింటి తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. కొద్ది నెలల క్రితం మనం చూసాము, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా పుత్తూరులో కూడా కొందరు ఉగ్రవాదులు అక్కడ సామాన్యుల వల్లే ఉన్నట్టు గుర్తించారు. అంతేకాక పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ ఉగ్రవాదులు అక్కడ మకాం వేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారం వచ్చింది. దీంతో పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కూడా రంగంలో దిగింది. తీర ప్రాంతంలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట ప్రాంతంలో మన దేశానికి ప్రతిష్టాత్మకమైన శ్రీహరికోట కేంద్రం ఉంది. అంతేగాక శ్రీకాళహస్తి, తిరుమల ఆలయాలు ఉన్నాయి. ప్రధానమైన కేంద్రాలు కావడంతో అదేగాక సిమి ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నారనే సమాచారం పోలీసులు కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఇక్కడ స్థానిక పోలీసు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బృందాలు నియమించి ఈ ప్రాంతం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలను కూడా పోలీసులు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా సంబంధిత పోలీసులను తెలపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సిద్ధు. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.